పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా వెరైటీగా చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్నాక్స్కి కావలసిన పదార్థాలు: జీలకర్ర, 1 కప్పు మొక్కజొన్న పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లికాడలు, ఆనియన్, ఉప్పు, కారం. దీనికోసం ముందుగా 1 కప్పు మొక్కజొన్న పిండిని ఒక బౌల్లో వేసుకొని 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇందులో 1 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు మరియు కారం, కొత్తిమీర, ఉల్లికాడలు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలపాలి. పిండిని ఇలా చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత పిండిని ఇలా కొద్దిగా తీసుకొని చిన్న బాల్స్ లాగా తీసుకొని ఇలా టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఇలాంటి చిన్న టిక్కీలను మనం ప్యాన్ పైన వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో టిక్కీలను వేసుకున్న తర్వాత ఆయిల్ని ఒకసారి అన్ని టిక్కీలకు వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి టిక్కీలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. మన స్నాక్స్ రెడీ అయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.